సివిల్ వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంటే మీకు ఫస్ట్ ఇయర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే బేసిక్ ఐడియా అనేది వస్తుంది అనమాట. సో నేను ఎగ్జాంపుల్గా 4 బ్రాంచెస్ అయితే కన్సిడర్ చేసిన సివిల్లో. సో మీకు ఏ బ్రాంచ్ వచ్చినా ఇలానే ఉంటుంది అనమాట. సో మీకు ఫస్ట్ సెమ్లో 2 కోర్ సబ్జెక్ట్స్, 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, 2 ల్యాబ్స్, ఒక ఎంఎల్సి, ఇంకొక ఆడిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి దానికి సంబంధించింది ఉంటుంది. అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ పాలసీ అండ్ ప్లానింగ్ అండ్ పేమెంట్ అనాలిసిస్ అండ్ డిజైన్. ఈ 2 కోర్ సబ్జెక్ట్స్. ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అంటే మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 సబ్జెక్ట్స్ నుంచి ఏదో ఒక సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది మీ కాలేజ్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ 2 ల్యాబ్స్ ఉంటాయి. హైవే మెటీరియల్ క్యారెక్టరైజేషన్ ల్యాబ్, ట్రాఫిక్ క్యారెక్టరైజేషన్ ల్యాబ్, ఇంకా ఒక ఆడిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఆడిట్ అంటే ఏంటంటే 0 క్రెడిట్స్ అనమాట. జస్ట్ సబ్జెక్ట్ని పాస్ అయితే చాలు, పర్సంటేజ్ ఏమీ సంబంధం ఉండదు ఈ ఆడిట్కి అయితే. సో మీకు ఏ బ్రాంచ్ తీసుకుని ఇంతే అనమాట. 2 కోర్ సబ్జెక్ట్స్, 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, 2 ల్యాబ్స్, ఒక ఎంఎల్సి, ఇంకొకటి ఆడిట్ అనమాట. సో సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి మీకు ఎలా ఉంటుందంటే 2 కోర్ సబ్జెక్ట్స్, 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, 2 ల్యాబ్స్ ఉంటాయి. మళ్ళీ ఒక మినీ ప్రాజెక్ట్ అండ్ సెమినార్ ఉంటుంది. ఇంకా ఆడిట్ 2 అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి కోర్ సబ్జెక్ట్స్ ఏమో ట్రాఫిక్ అనాలిసిస్, ల్యాండ్ యూజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మోడలింగ్, తర్వాత ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఇటు ఉంటాయి అనమాట. 3 నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి. అండ్ మీకు సెకండ్ సెమ్లో మినీ ప్రాజెక్ట్ అండ్ సెమినార్ అనేది ఉంటుంది అనమాట. ఆడిట్ అంటే చెప్పిన కదా ఆల్రెడీ 0 క్రెడిట్స్, జస్ట్ సబ్జెక్ట్ పాస్ అయితే చాలు, వేరే పర్సంటేజ్కి ఏం సంబంధం ఉండదు అనమాట. సో మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి అయితే చూడండి. అండ్ ఇప్పుడు ఆడిట్ అని చెప్పిన కదా ఎలాంటివి ఉంటాయంటే ఇంగ్లీష్ ఫర్ రీసెర్చ్ పేపర్ రైటింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, టెక్నికల్ ఎడ్యుకేషన్, వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇలాంటివే ఉంటాయి అన్నమాట. సో ఈజీగా రాయొచ్చు. 0 క్రెడిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇలాంటి సబ్జెక్ట్సే ఉంటాయి అన్నమాట ఆడిట్ అంటే. సో 0 క్రెడిట్సే కాబట్టి మీరు ఈజీగా ఈ సబ్జెక్ట్ అనేది పాస్ అవుతారు. మెయిన్ సబ్జెక్ట్ ఏమో చూసుకోవాలి. నెక్స్ట్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్. సో సేమ్ అంతే, ప్రతిదానికి 2 కోర్ సబ్జెక్ట్స్. ఫస్ట్ సెమ్లో 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, 2 ల్యాబ్స్, ఒక ఎంఎల్సి, ఇంకో ఆడిట్ అనమాట. సో జియోటెక్నికల్లో అడ్వాన్స్ సాలిడ్ మెకానిక్స్, అడ్వాన్స్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎలెక్టివ్ ఉంటాయి. నెక్స్ట్ ఒక ల్యాబ్ ఉంటుంది, అడ్వాన్స్ జీటీఏ ల్యాబ్ 1, జియోటెక్నికల్ కంప్యూటేషనల్ ల్యాబొరేటరీ, ఒక ఎంఎల్సి అనేది ఉంటుంది అనమాట, న్యూమరికల్ మెథడ్స్ ఫర్ జియోటెక్నికల్ ఇంజనీర్స్, ఇంకొక ఆడిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆడిట్ అంటే ఆల్రెడీ చెప్పిన కదా, అంతే అనమాట. ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఏ బ్రాంచ్ వచ్చినా సరే అంతే ఉంటుంది అనమాట. సో సెకండ్ సెమ్లో గిట్ట 2 కోర్ సబ్జెక్ట్స్, 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, 2 ల్యాబ్స్, ఒక మినీ ప్రాజెక్ట్ అండ్ సెమినార్, ఇంకా ఆడిట్ 2 అనేది ఉంటుంది అనమాట. సో జియోటెక్నికల్లో మీకు సాయిల్ డైనమిక్స్ అండ్ మెషిన్ ఫౌండేషన్స్, ఇంజనీరింగ్ రాక్ మెకానిక్స్, ఇవి ఉంటాయి అన్నమాట. మీకు వీడియోని కావాల్సింటే పాజ్ చేసుకొని చూడండి. అండ్ నెక్స్ట్ 2 ల్యాబ్స్ ఉంటాయి, రాక్ మెకానిక్స్ ల్యాబొరేటరీ, అడ్వాన్స్ జీటీఏ ల్యాబ్ 2 అనమాట. మీకు ఒక మినీ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట సెకండ్ సెమిస్టర్లో. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మినీ ప్రాజెక్ట్ అయినా ఒక సెమినార్ ఉంటుంది. నెక్స్ట్ ఒక ఆడిట్ 2 అనేది ఉంటుంది అనమాట. సో ఇవి జియోటెక్నికల్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ స్ట్రక్చరల్లో గిట్ట మీకు సేమ్ అంతే, ప్రతి దాంట్లో 2 కోర్ సబ్జెక్ట్స్, 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, 2 ల్యాబ్స్, ఒక ఎంసీ, ఒక ఆడిట్ అనమాట. సో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో అడ్వాన్స్ స్ట్రక్చరల్ అనాలిసిస్, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఇంకా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీ కాలేజ్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ 2 ల్యాబ్స్ ఉంటాయి, న్యూమరికల్ అనాలిసిస్ ల్యాబ్, అడ్వాన్స్ కాంక్రీట్ ల్యాబ్ టెక్నాలజీ, నెక్స్ట్ అడ్వాన్స్ కాంక్రీట్ టెక్నాలజీ, ఇంకొక ఆడిట్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు ఏ బ్రాంచ్ వచ్చినా మీకు ఇంతే ఉంటుంది అనమాట. 2 కోర్ సబ్జెక్ట్స్, 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, 2 ల్యాబ్స్, ఒక ఎంసీ, ఇంకో ఆడిట్. ఫస్ట్ సెమ్లో అయితే ఇంతే ఉంటుంది అనమాట. సో సెకండ్ సెమ్లో మీకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కాబట్టి ఎఫ్ఈఎం ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ డైనమిక్స్, మళ్ళీ 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ ల్యాబ్స్ ఉంటాయి, అడ్వాన్స్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ల్యాబ్, తర్వాత స్ట్రక్చరల్ డిజైన్ ల్యాబ్ అండ్ ఇంకా ఒక మినీ ప్రాజెక్ట్. సెకండ్ సెమ్లో అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో ఒక మినీ ప్రాజెక్ట్ అండ్ ఒక సెమినార్ ఉంటుంది. ఇంకా ఆడిట్ 2 అనేది ఉంటుంది. ఆడిట్ 2 అంటే దానికి 0 క్రెడిట్, సబ్జెక్ట్ పాస్ అయితే చాలన్నమాట. సో ఇవి సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఎఫ్ఈఎం ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ డైనమిక్స్, మళ్ళీ మీకు ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ గిట్ ఉంటాయి. 3 or 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి, అందులోంచి మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కమింగ్ టు కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో అయితే అంతే. ఫస్ట్ సెమ్లో
టూ కోర్ సబ్జెక్ట్స్, 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్, ఒక ఆడిట్, 2 ల్యాబ్స్, ఒక ఎంసీ అనేది ఉంటుందన్నమాట. సో స్ట్రక్చరల్ మేనేజ్మెంట్ అనేది కోర్ సబ్జెక్ట్, స్ట్రక్చరల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది కోర్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ గిట్ట మీకు 3 ఉంటాయి. అందులోంచి మీ కాలేజ్ వాళ్ళన్నా మీరన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఆడిట్ ఉంటుంది, ఒక 2 ల్యాబ్స్ ఉంటాయి. కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ల్యాబ్ అనేసి ఒకటి ఉంటుంది, కంప్యూటింగ్ అప్లికేషన్ ల్యాబ్ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అని ఇది ఉంటుంది అనమాట. ఇంకొక ఎంసీ అనేది ఉంటుంది అనమాట. సో ఇవైతే ఉంటాయి అన్నమాట. సో మీకు ఏ బ్రాంచ్ వచ్చినా ఇంతే అనమాట. 2 కోర్ సబ్జెక్ట్స్, 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అలానే ఉంటాయి. సెకండ్ సెమిస్టర్లో అయితే మీకు 2 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఉంటుంది, ఒక సెమినార్ అండ్ మినీ ప్రాజెక్ట్ ఉంటుంది, ఒక ఆడిట్ 2 అనేది ఉంటుంది అనమాట. సో మీరు కన్స్ట్రక్షన్ కాబట్టి సెకండ్ సెమ్లో కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ మెథడ్స్ ఫర్ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఒక మినీ ప్రాజెక్ట్, ఒక సెమినార్, ఇంకా 2 ల్యాబ్స్ అయితే ఉంటాయి. 2 అన్న 1 అన్న ల్యాబ్ అన్న ఉంటుంది. అది కాలేజ్ పైన డిపెండ్ అవుతుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే